అమరావతిలోదే మావిగన్. మీరు కూడా కలిపేసుకుంటున్నారా? కలిపేసుకున్నాం ఆల్రెడీ, అంత ముందే కలిపాం. అది జగన్ కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే అమరావతి అనే పేరు ఉచ్చరించడానికి అతనికి ఇబ్బంది, ఆ మానసిక స్థితి అట్టాడిది. ఇప్పుడు అమరావతిలోనే విజయవాడ ఉంది, గుంటూరు ఉంది. ఫస్ట్ నుంచి చంద్రబాబు ఏం చెప్తున్నారు, విజయవాడ గుంటూరు మధ్యలోనే అమరావతి ఉంది, ఈ రెండు కలుపుకొనే మెగా సిటీ అయితే అంటున్నాడు. నువ్వు ఎక్కడ మచిలీపట్నం ఒకసారి మచిలీపట్నం కలిపాడు అంతే, అది కొద్ది దూరంగా ఉందని దాన్ని కలిపాడు. ఆయనకు కూడా ఉంటదని చెప్పి అది కలిపితే కొద్దిగా పర్వాలేదు అనుకుంటారని చెప్పి కలిపాడు తప్పితే అతను కూడా ఇక్కడ చేయాలని ఇప్పుడు అనిపిస్తుంది మాకు. అమరావతిలోదే ఇది ఏది విజయవాడ గుంటూరు. మావిగన్ అంటే ఆయన కొత్తగా తెచ్చిందేం కాదు. చంద్రబాబు గారు ఆల్రెడీ ఈ అమరావతిలో ఉండే విజయవాడని గుంటూరుని కలిపి అమరావతి సిటీగా మెగా సిటీగా చేద్దాం అనేది ఆయన ప్లాన్. దానికి అనుగుణంగానే ఈ మాస్టర్ ప్లాన్ అన్ని కూడా రెడీ చేశాడు. ఇటుపక్కేమో విజయవాడ, అమరావతికి ఉత్తర వైపు పక్కన విజయవాడ, దక్షిణ వైపు పక్కన గుంటూరు, మధ్యలో అమరావతి. ఈ మూడు కలిపితే మెగా సిటీ అయింది. ఆటోమేటిక్గా అది ఉండ సిచ్యువేషన్. కాకపోతే ఆ పేరు అమరావతి అనే పేరుని ఉచ్చరించడానికి అతను మనసు ఒప్పుకోవట్లా, చంద్రబాబుకి పేరు వచ్చింది అనే ఉద్దేశంతో చెప్పట్లా. ఇప్పుడే ఉండవల్లికి బ్యారేజీ అడ్డం మా అమరావతి కన్నా విజయవాడకి, ఇటు గుంటూరుకి ఏమో హైవేతో కలిసిపోయింది ఆల్రెడీ. ఎక్కడ ఇబ్బంది ఏం లేదు మాకు కూడా. మా అమరావతి, మా విజయవాడ, గుంటూరు మొత్తం ఒకటే. జనం కూడా అందరూ ఏమన్నా నవ్వుతున్నారు, ఎందుకంటే అసలు మన మావిగన్ ఏంది, మావిగన్ అనే పేరే అసలు ఒక ఇదిగా ఉంది ఇంటానికి కూడా. కాకపోతే ఆ జగన్ గన్ కల్చర్ని తీసుకొచ్చే విధంగా ఆ మావిగన్ పెట్టాడు. ఆ మావిగన్ అనేది అమరావతి అనేది రెండు ఒకటే, జనానికి అందరికి కూడా తెలుసు. అందరూ 90% ప్రజలు నవ్వుకుంటున్నారు ఈ పేరు వినగానే. ఇప్పుడు గుంటూరు విజయవాడలో తీసుకోవాలంటే స్పేస్ లేదు, పొలం లేదు. అక్కడ కట్టాలంటే ఆ పొలం తీసుకోవాలంటే విపరీతమైన రేట్లు ఉంటాయి. ఆ రోజు కూడా అమరావతిలో పొలాలు ఇచ్చేటప్పుడు కూడా మాకేం రేట్లు ఇక్కడ లేవు, లేకపోతే రేట్లు ఇట్లా పెరుగుతాయని మాకు తెలియదు. మేము దేనికి ఇచ్చామంటే అమరావతి రాజధానిగా ఒకటి ఉండాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలిపించాడు. మనం ఎడగొట్టుబడి ఉన్నాం కాబట్టి రాజధాని ఒకటి కావాలి అని చెప్పని, పొలాలు కావాలి కాబట్టి మేము పొలాలు ఇచ్చాం. అంతేగాని ఈ రేట్లు వస్తాయి, లేకపోతే ఇంత అభివృద్ధి జరుగుతుంది, ఇంత డెవలప్ అయింది, ఈ 4 కోట్లు వచ్చింది, 5 కోట్లు వచ్చింది అని ఇచ్చే రోజు మాకు తెలియదు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు జరిగే డెవలప్మెంట్ కార్యక్రమాలను బట్టి ఈ రేట్ వచ్చింది. మాది మంది మెట్ట పొలాలండి, మెట్ట పొలాలు నీటి వస్తలేదు. 3 పంటలు పండటం అనేది ఉట్టిమాట. ఇక్కడ వచ్చేటప్పటికి మిర్చి, పత్తి వేసేవాళ్ళం. ఒక సంవత్సరం పండితే ఒక సంవత్సరం ఎండిపోయేది, 3 సంవత్సరాలు నష్టం వచ్చేది. రైతులు ఎవరు కూడా అందరూ అప్పుల్లోనే ఉన్నారు. ఆ రోజు కూడా ఈ వ్యవసాయం చేయలేక పరిస్థితి ఒక పావల వంతు. ముప్పావలు ఏంటంటే రాజధాని కూడా ఇక్కడ మన ప్రాంతంలో వస్తే మనకు కూడా బాగుంటుంది, మనం రాజధానికి పొలాలు ఇచ్చిన రైతులు అవుతామనే ఉద్దేశంతో ఇచ్చాము ఆ రోజు కూడా. ఈ రోజు ఈ కాంక్రీట్ జంగిల్ అంటే మొత్తం ప్రపంచం మొత్తం కాంక్రీట్ జంగిల్ అవుతుంది. ఇక మన ప్రత్యేకంగా కాంక్రీట్ జంగిల్ ఏముంది, మన పొలాలు ఇంత ముందు కన్నా మాకు బెస్ట్గానే ఉంది. ఇప్పుడు అక్కడ మీరు అన్నట్టు 3 పంటలు పండేది ఆ జరీ భూమిలో ఉంది. ఆ జరీ భూమి అక్కడ కూడా కావాలి కాబట్టి తీసుకున్నారు. అది వాళ్ళు కూడా స్వచ్ఛందంగానే ఇచ్చారు. ఎవరిని బలవంతంగా పెట్టి, ఇక్కడ పొలాలని బలవంతంగా పెట్టి ఎవరి దగ్గర తీసుకోవాలా, అందరూ స్వచ్ఛందంగా రాజధాని కావాలనే ఉద్దేశంతో ఇచ్చారు. ఎవరిని ఈ ఇప్పుడున్న 2% ఉండరు చూడండి, జగన్ దగ్గర గెలిచారు అంటున్నారు. ఇందాక మీరు అన్నట్టు సెకండ్ ఫేజ్ వాళ్ళు ఎవరు కలవాలా పోయి, జగన్ పోయి వాళ్ళంతా సిద్ధంగానే ఉన్నారు. కాకపోతే వాళ్ళ కోరికలు ఏదో ఉన్నాయి. ఇక్కడ 5 సంవత్సరాలు చేసిన విధ్వంసాన్ని బట్టి రేపు వస్తే మళ్ళీ జగన్ వస్తే మా పరిస్థితి ఏంటి అనే ఉద్దేశంతో వాళ్ళు వెనక ముందు ఆడుతున్నారు తప్పితే వాళ్ళు చంద్రబాబు గారి మీద చేస్తాడనే నమ్మకంతో వాళ్ళు ఇస్తానికి రెడీగానే ఉన్నారు. ఇక్కడ ఉన్న 2% వాళ్ళు మాత్రం వైసీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఇలా, అది కూడా 2%. అందరూ ఇచ్చారు, ఏదో ఒకళ్ళిద్దరే ఉన్నారు తప్పితే వాళ్ళు కూడా ఇచ్చేస్తానికి రెడీగానే ఉన్నారు. ఆయన చెప్పే మావిగన్ అన్నట్టు చూడండి, అసలు ఇప్పుడు అమరావతి అనేది ఇక్కడ ఉంటే ఏదో ఒకటి రూపాయి ఇవ్వాలి కలిసే ఉద్దేశంతో వాళ్ళకు కూడా డెవలప్ అవుతారు. అసలు అమరావతి లేదనే దాని మీద వాళ్ళకి మాత్రం ఏం చేసుకుంటారు. అందుకని వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి ఇప్పుడు ఇచ్చేస్తున్నారు వాళ్ళు.